మళ్ళీ మౌర్యన్ ఎంపైర్ గురించి చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. యా సో వినో నంద డైనస్టీ తర్వాత మనకి మౌర్యన్ ఎంపైర్ వస్తుంది. చంద్రగుప్త మౌర్య, కౌటిల్య, ఇంపార్టెంట్ పీపుల్. 324 to 187 BC. సో యూ కెన్ సీ ద మ్యాప్. ఈ ఏరియా మొత్తం ఇంకా లైక్ పింక్ ఏరియా ఇదంతా కూడా మీకు మౌర్యన్ ఎంపైర్ వచ్చింది. రైట్. సో నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా మొత్తాన్ని కన్సాలిడేట్ చేశారు. వీ కెన్ సీ దాట్. అండ్ దెన్ ఇవన్నీ లైక్ చిన్న చిన్న ట్రిబ్యూటరీ కింగ్డమ్స్ లైక్ ఆ టైంలో కూడా చోళ ఉంది వినో. సో లెటస్ లుక్ అవుట్. సో ఎంటైర్ లైక్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తానికి మనకి మౌర్యన్ డైనాసిటీ అనేది ఉంది మెయిన్గా. సో అందుకే లైక్ ఇట్స్ కాల్డ్ ఎస్ లైక్ హ్యూజ్ ఎంపైర్ అండ్ ఫస్ట్ సబ్ కాంటినెంటల్ ఎంపైర్ లైక్ సార్ట్ ఆఫ్ పాన్ ఇండియన్ ఎంపైర్ అలా అనుకోవచ్చు. సో మెయిన్ ఇందులో లైక్ ఇంపార్టెంట్ లిటరరీ సోర్సెస్ లైక్ మగధ గురించి చెప్పిన ఇంపార్టెంట్ సోర్సెస్ ఏంటి, లైక్ మౌర్యన్ ఎంపైర్ గురించి చెప్పిన సోర్సెస్ ఏంటంటే ఇండికా, మెగాస్తనీస్, కౌటిల్య అర్థశాస్త్ర. కౌటిల్య రాసిన అర్థశాస్త్ర. కౌటిల్య అంటే చాణక్య. ఇండికా ఎవరు రాశారు? మెగాస్తనీస్ రాశారు. ఆల్సో ఇలియాడ్లో కూడా ఉంటుంది. బట్ ఈ రెండు ఇంపార్టెంట్ మనకి, కౌటిల్య అండ్ లైక్ అర్థశాస్త్ర అండ్ ఇండికా, ఈ రెండు. రైట్. ఆల్సో రుద్రదామన్ సంబంధించిన ఒక ఇన్స్క్రిప్షన్ జునాగఢ్లో లైక్ సుదర్శన్ లేక్ సంబంధించి ఒకటి ఉంటుంది, లైక్ చంద్రగుప్త లైక్ అది రిపేర్ చేయించాలని చెప్పి. సో అది కూడా మనకి మెన్షన్ అయి ఉంటుంది. జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ వెరీ ఇంపార్టెంట్. రుద్రదామన్ వన్ టైంలో అది మళ్ళీ మనకు వస్తుంది. వీ కెన్ సీ దట్. దాని తర్వాత వేరే బుక్స్ కనుక చూసుకుంటే లైక్ హేమచంద్ర రాసిన పరిశిష్ట పర్వన్ ఇంపార్టెంట్. లైక్ ఐ థింక్ ఇది పీవైక్యూలో ఉన్నట్టుంది. పరిశిష్ట పర్వన్ హేమచంద్ర రాసింది. అండ్ విశాఖదత్త రాసిన ముద్ర రాక్షస. విశాఖదత్త ఇంపార్టెంట్ పర్సన్ ఇతను. సో వీ నో దాట్. దాని తర్వాత దండిన్ రాసిన దశముఖ చరిత. బాణభట్ట రాసిన కాదంబరి. రైట్. సో ఇవన్నీ లైక్ మిలిందపాను, వీటన్నిటిలో కూడా మౌర్యన్ ఎంపైర్ గురించి రిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అర్థశాస్త్ర అంటే లైక్ ఇది పొలిటికల్ సైన్స్ అండ్ లైక్ ఎకనామిక్ సైన్స్ లైక్ రెండు ఉంటాయి. ఎకనామిక్స్, పాలిటిక్స్ ఇవన్నీ, తంత్ర అండ్ ఆల్. సో దట్స్ ఆల్ రిగార్డింగ్ అర్థశాస్త్ర. సో ఇది ఎవరు రాశారంటే లైక్ చాణక్య ఆర్ఎల్స్ విష్ణుగుప్త అంటారు. వీ నో ద నేమ్. సో ట్యాక్సెస్ గురించి మొత్తం లైక్ రూలింగ్ అదంతా ఎలా ఉండాలో కూడా ఈ బుక్లో ఉంటుంది, అర్థశాస్త్ర. దాని తర్వాత ఇండికా అనేది ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మెగాస్తనీస్. వన్స్ ఒకసారి అక్కడ లైక్ సెలసస్ నికేటర్ అనే అతను ఓడించాక లైక్ అతను ఒక గ్రీక్ అంబాసిడర్ని పంపిస్తాడు మౌర్యంతో పాటు. సో అతనే లైక్ మెగాస్తనీస్ అనమాట. అతను రాసిన బుక్ ఇండికా. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లైక్ ఫస్ట్ అకౌంట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ లైక్ ఇండికా అనేది. సో దీంట్లో ఏంటంటే లైక్ చంద్రగుప్త మౌర్యన్ ఎంపైర్ ఈస్ కన్సిడర్డ్ టు బి వెరీ సస్టైనబుల్ అండ్ ఆల్సో లైక్ వెరీ గ్రేట్ ఎంపైర్ అన్నట్టు. లైక్ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, స్లేవరీ లేదు, రాబరీ లేదు, అలాంటిగా మెన్షన్ చేశారు. లైక్ మొత్తం ఒక పర్ఫెక్ట్ కింగ్డమ్ లాగా విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వెల్త్ అండ్ ఆల్. అయితే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటారు లైక్ దిస్ నాట్ ఆర్ థింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రిలిమ్స్కి. సో ఫౌండర్ ఎవరు వచ్చి లైక్ చంద్రగుప్త ఈజ్ ద ఫౌండర్. సో ఆరిజిన్ ఎవరికి అంత క్లియర్గా ఐడియా లేదు, బట్ ఇట్ వాస్ టోల్డ్ దట్ చాణక్య ఫౌండ్ చంద్రగుప్త అండ్ హీ మేడ్ హిమ్. రైట్. అండ్ దెన్ దాని తర్వాత లైక్ చంద్రగుప్త అండ్ అలెగ్జాండర్ అని లైక్ కొంతమంది సేస్ దట్ దే మెట్ అండ్ దే ఫాట్, బట్ యాక్చువల్లీ దెర్ ఆర్ నో ప్రాపర్ ఎవిడెన్సెస్ అండ్ లైక్ ప్రాపర్ అకౌంట్స్ అనేది లేదు. బికాస్ లైక్ అలెగ్జాండర్ అనే అతను ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా వైపు అసలు రాలేదు కాబట్టి. ఆల్సో తర్వాత ఏమైందంటే చంద్రగుప్త మౌర్య అట్ ద ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ అడాప్టెడ్ జైనిజం అండ్ మూవ్ టు బెలగోల. శ్రావణ బెలగోల ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది, భద్రబాహుతో పాటు. వీ నో దాట్. అండ్ ఆల్సో ఆల్రెడీ వేరే వీడియోలో ఐ హ్యావ్ కవర్డ్ బుద్ధిజం అండ్ జైనిజం. సో ఐఎమ్ నాట్ కవరింగ్ దట్ టాపిక్ ఇన్ దిస్ సిరీస్. యా. సో శ్రావణ బెలగోల వీ నో దట్ కర్ణాటకలో ఉంది. సో లైక్ హౌ వి డైడ్. చంద్రగుప్త డైడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ సల్లేఖన ఆర్ సులేఖన. అంటే ఏంటంటే స్టార్వేషన్, లైక్ మనకి వట్ట ఎక్కువ రిట్టాలని యూపీవైక్యూస్లు ఇచ్చే 2023 సంగం ఏజ్. లైక్ తిండం మానేసి అలా చనిపోతారు. ఇన్ ద సేమ్ వే జైనిజంలో సాలేఖన అంటే లైక్ తిండం మానేస్తూ లైక్ అలా చనిపోతారు త్రూ మెడిటేషన్, సాలేఖన. అండ్ దెన్ దాని తర్వాత అతను బిందుసార.
బిందుసార లైక్ ఇతను అశోక వాళ్ళ ఫాదర్. సో హీ కాంకర్డ్ లాట్ ఆఫ్ లైక్ హీ వాజ్ ద వన్ హూ కన్సాలిడేటెడ్ అండ్ కాంకర్డ్ హ్యూజ్ ఎంపైర్ మెయిన్గా. దట్స్ ఆల్ మెయిన్ థింగ్ ఇతని గురించి, నథింగ్ మచ్. అండ్ దాని తర్వాత అతని తర్వాత అశోక వచ్చారు. అశోక ఇనిషియల్ ఈజ్ వాజ్ వెరీ వైలెంట్. తర్వాత కళింగ వార్ జరిగినప్పుడు ఈ టర్న్ అవుట్ టు బి బుద్ధిస్ట్, రైట్. సో ఇనీషియల్గా తక్షశిలాకి వైస్రాయ్, ఉజ్జయిన్కి వైస్రాయ్గా ఉండాలి. తర్వాత బ్రదర్స్ మధ్యలో బ్యాటిల్ జరిగింది, అశోక వన్ అండ్ హీ బికేమ్ ద కింగ్. సో లైక్ తర్వాత వన్స్ కళింగ వార్ తర్వాత హీ టర్న్ అవుట్ టు బి బుద్ధిస్ట్. అండ్ అక్కడ నుంచి లైక్ మెనీ ఇన్స్క్రిప్షన్స్, రాక్ పిల్లర్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఈ టైంలో అశోక కింగ్డమ్ని ఏమేమనే వాళ్ళు అంటే లైక్ చాలా పేర్లతో ధర్మశోక అని, లైక్ బుద్ధ శక్య అని, అండ్ అతనికి ఇంకా పేర్లు ఉండేవి, బుద్ధ శక్య, దాని తర్వాత దేవనపియ, పియదాసి, లైక్ ఈ పేర్లన్నీ ఉండేవి అశోకకి. అండ్ ఆల్సో ఇతనే శ్రీలంకకి బుద్ధిజం లైక్ స్కాలర్స్ని పంపించారు. అక్కడ శ్రీలంకలో బుద్ధిజంని స్ప్రెడ్ చేశారు. అండ్ దేర్ ఆర్ సమ్ లైక్ లిటరీ సోర్సెస్, దీపవంశ, మహావంశ, ఇవన్నీ సీలోన్ ఉన్న సోర్సెస్ అనమాట, లైక్ శ్రీలంకన్ సోర్సెస్. ఓకే. అండ్ తర్వాత ఏంటంటే మనకి ఇంకా మెయిన్గా వాళ్ళ పిల్లల్ని శ్రీలంకకు పంపించారు. అండ్ దెన్ రాకెడిక్స్ పరంగా కనుక చూస్తే సౌత్ దాకా లైక్ సౌత్ ఇండియాలో కూడా అశోకన్ రాకెడిక్స్ అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి, లైక్ చోళ పాండ్య ఆ టైంలో మనకి. అండ్ సపరేట్గా ఒక వీడియోలో లెటర్స్ యాక్చువల్లీ ఫైండ్ అవుట్ కంప్లీట్ రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ అండ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక కంప్లీట్గా ఒక సపరేట్ వీడియో ఉంటే ఐ థింక్ ఇట్స్ బెటర్, రైట్. అండ్ బుద్ధ టైంలోనే అశోక టైంలో మనకి థర్డ్ కౌన్సిల్ జరిగింది పాట్లిపుత్రలో. అండ్ హీ వాజ్ ద వన్ హూ సెంట్ ద పీపుల్ లైక్ అవుట్ సైడ్ ఇండియా టు స్ప్రెడ్ బుద్ధిజం. అండ్ అశోక తర్వాత బృహదత్త, లైక్ తర్వాత ఇంకా మౌర్యన్ ఎంపైర్ అనేది మెల్లగా తగ్గిపోవడం మొదలుపెట్టింది. తర్వాత శుంగ డైనస్టీ వచ్చింది. సో 324 to 187 BC మౌర్యన్ ఎంపైర్, రైట్. అండ్ బృహదత్త అని పుష్యమిత్ర శుంగ చంపేశారు అండ్ శుంగ డైనస్టీ స్టార్ట్ అయింది. పుష్యమిత్ర శుంగ ఈజ్ అగెయిన్స్ట్ బుద్ధిజం, కంప్లీట్ అగెయిన్స్ట్ బుద్ధిజం, లైక్ బుద్ధ విగ్రహాలు ఏమైనా ఉన్నా కూడా కూల్చేయడం అలాంటివి చేశారు పుష్యమిత్ర శుంగ. సో బృహదత్త గురించి మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ అశోక ఇన్స్క్రిప్షన్స్ ధమ్మ గురించి కనుక మాట్లాడితే అందులో లైక్ మనకి మెయిన్గా రాక్ ఎడిక్ట్స్, పిల్లర్ ఎడిక్ట్స్, ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ ఉంటాయి, మైనర్, మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఇవన్నీ. ఎక్కువగా ధమ్మ లైక్ బుద్ధిస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ధమ్మ గురించి మాట్లాడాలి. సెక్యులరిజం లైక్ ఎక్కువ సెక్యులర్ ఉండేది మొత్తం. ఆల్సో నాన్ వైలెన్స్ని ఎంకరేజ్ చేయడం ఇలాంటివన్నీ జరిగేవి. అండ్ ఫస్ట్ పర్సన్ టు ఫైండ్ అవుట్ దిస్ ఇన్స్క్రిప్షన్ అండ్ ఆల్ ఈస్ కాల్డ్ జేమ్స్ ప్రిన్సెప్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మనకి PYQస్లో అడిగారు, జేమ్స్ ప్రిన్సెప్, రైట్. యా. అండ్ నెక్స్ట్ బుద్ధ ఫిలాసఫీ అంతా కూడా ఇన్స్క్రిప్షన్స్ మీద రాయటం, దాని తర్వాత రోజు ఒకరి చేత ఇన్స్క్రిప్షన్స్ లైక్ వాటిని చదివించడం ఇలాంటివన్నీ జరిగేది. కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఉండేది, కోడ్ ఆఫ్ కండక్ట్. యా. సో ఇప్పుడు 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం ఏంటో. సో ఫస్ట్ రాక్ ఎడిక్ట్ మీద ఏంటంటే యానిమల్ సాక్రిఫైస్ ప్రొహిబిషన్ ఉంది ఫస్ట్ ఎడిక్ట్. అండ్ బికాస్ లైక్ యూ కెన్ సీ వేదాస్లో మనకి యానిమల్ సాక్రిఫైస్ చాలా ఎంకరేజ్ చేస్తారు. అండ్ హియర్ ఇట్ ఈస్ ఆపోజిట్. ఫస్ట్ ఎడిక్ట్లో ప్రొహిబిషన్ ఆఫ్ యానిమల్ సాక్రిఫైస్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మెడిసిన్ సంబంధించి, లైక్ కీవర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్, మరి డీప్గా వెళ్ళక్కర్లేదు. సెకండ్ దాంట్లో మెడిసిన్ సంబంధించి ఉండేది. థర్డ్ దాంట్లో ఏంటంటే మనకి లైక్ వీళ్ళు ఉంటారు రాజుకాస్, యుక్తాస్, వీళ్ళంతా. సో వీళ్ళు ఏంటంటే ఎవ్రీ 5 years లైక్ ప్రతి చోటుకి వెళ్ళి ఎలా ఉంది లైక్ పరిస్థితి ఎలా ఉంది, ధర్మ మొత్తం బాగానే ఉందో చెక్ చేస్తూ ఉండేవాళ్ళు, లైక్ ఇన్స్పెక్షన్ టైప్ అనుకోండి. ప్రదేశ్కాస్, రాజుకాస్, యుక్తాస్ వాళ్ళ గురించి ఉండేది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఎడిక్ట్ వచ్చేసి ఇట్ ఈస్ కాల్డ్ లైక్ వార్డ్రమ్ బేరి ఘోష అంటారు. సో దాన్ని ధమ్మఘోష కింద రిప్లేస్ చేశారు. బికాస్ బేరి ఘోష మీన్స్ వార్కి సింబలిజం కదా. అండ్ కళింగ తర్వాత హీ గేవ్ అప్ ది వార్, ఇంకా వార్స్ అనేది లేదు. సో తర్వాత ధమ్మఘోష కింద మారింది. తర్వాత ఫిఫ్త్ ఎడిక్ట్లో ఏంటంటే మహామతాస్ అపాయింట్మెంట్ సంబంధించి ఉండేది. మహామతాస్ ఆర్ లైక్ స్పెషల్ ఆఫీసర్స్, కంప్లీట్ ధమ్మ కింగ్డమ్లో ఉందా లేదో చెక్ చేయడానికి, లైక్ మెయింటైన్ చేయడానికి మహామతాస్ ఉంటారు. సిక్స్త్ ఎడిక్ట్ వచ్చేసి ఏంటంటే
రిపోర్టర్స్ సంబంధించి లైక్ పులిసాని అండ్ పతివేదకాస్ పత్రికారులను గుర్తుంచుకోవచ్చు, పతివేదకాస్ అండ్ పులిసాని. ఓకే, సో ఫస్ట్ 6 ఒకసారి మళ్ళీ చూస్తే ఫస్ట్ ఎడిక్ట్ వచ్చి యానిమల్ సాక్రిఫైస్ ఆఫీసర్, సెకండ్ మెడిసిన్, థర్డ్ వచ్చేసి ఇన్స్పెక్షన్ లైక్ ఎవ్రీ ఫేస్ ప్రదేశికాస్, రాజుకాస్, యుక్తాస్ వీళ్ళకి సంబంధించి ఉంటే. ఫోర్త్ ఎడిక్ట్ వచ్చేసి బేరిఘోష రిప్లేస్డ్ విత్ దమ్మఘోష. ఫిఫ్త్ ఎడిక్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫిఫ్త్ ఎడిక్ట్ మహమతాస్. సిక్స్త్ ఎడిక్ట్ వచ్చేసరికి లైక్ పతివేదికాస్ అండ్ పోలీస్ అని రిపోర్టర్స్. సెవెంత్ వచ్చేసి రిలీజియస్ టాలరెన్స్, ఇది ఇంపార్టెంట్, పీవైక్యూలు అడిగారు. సెవెంత్ ఎడిక్ట్లో రిలీజియస్ టాలరెన్స్ సంబంధించింది. ఆల్సో వేరే కింగ్డమ్స్లో కూడా ఇది ఉంది, లైక్ దీనికి సంబంధించి డెరివేషన్ చోలాస్, పాండ్యాస్ వీటికి సంబంధించి. ఎయిత్ ఎడిక్ట్ వచ్చేసరికి ఏంటంటే రాయల్ ప్లెజర్ టూర్స్ సంబంధించి ఉన్నాయి. అవి వాటిని రిప్లేస్ చేస్తూ దమ్మా టూర్స్ లైక్ బుద్ధిజం స్ప్రెడ్ చేయడానికి అన్నట్టు. అండ్ దీని ప్రకారమే చాలా ప్లేసెస్కి పంపడం ఇలాంటివి జరిగాయి. అండ్ దాని తర్వాత బోధ్గయాకి పర్సనల్ కనెక్షన్ ఉంటుంది అశోకాకి. నైన్త్ ఎడిక్ట్ వచ్చేసరికి కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి మోరల్ కండక్ట్. 10th ఎడిక్ట్ వచ్చేసరికి డిజైర్స్, ఇంకేం లేదు, ఫేమ్ అనేది ఏం లేదు, దానికి సంబంధించి లైక్ గివింగ్ అప్ ఆఫ్ డిజైర్స్. 10th గివింగ్ అప్ ఆఫ్ డిజైర్స్. 11th వచ్చేసరికి ఏంటంటే లైక్ దమ్మా సంబంధించి లైక్ దమ్మా పాలసీ ఇస్ ద బెస్ట్ పాలసీ అన్నట్టు, పాలసీ ఆఫ్ దమ్మా 11th ఎడిక్ట్. 12th ఎడిక్ట్ వచ్చేసరికి ఏంటంటే మహామత్తాస్ గురించి. ఇక్కడ కూడా లైక్ 12th అండ్ మనకి ఇంకోటి మహామత్తాస్ ఎక్కడ వచ్చింది, 5th ఎడిక్ట్. సో 5th ఎడిక్ట్లో దమ్మ మహామత్తాస్ వస్తే 12th ఎడిక్ట్ వచ్చేసరికి ఇంతిజీకా మహామత్తాస్ ఎవరికి, ఉమెన్ కోసం. సో యూ కెన్ సీ 5th అండ్ 12th దమ్మ మహమ్మత, ఇంతిజీకా అంటే ఉమెన్ మహమ్మతాస్. 13th వచ్చేసరికి ఏంటంటే కళింగ వార్ గురించి, అది యాటిట్యూడ్ ఎలా మారిపోయింది దానికి సంబంధించి ఉంటుంది, రైట్. సో 14th వచ్చేసరికి ఏంటంటే అసలు రాక్ ఎడిక్ట్స్ ఎందుకు అని పర్పస్. సో ఒకసారి మళ్ళీ ఫాస్ట్గా చూసేద్దాం. ఫస్ట్ ఎడిక్ట్ వచ్చేంటి, యానిమల్ సాక్రిఫైస్ బ్యాన్. సెకండ్ ఏంటి, మెడిసిన్. థర్డ్ ఏంటి, ఇన్స్పెక్షన్, టూర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఎవ్రీ 5 years, ప్రదేశికాస్ అండ్ రాజుకాస్, యుక్తాస్. తర్వాత 4th వచ్చేసరికి ఏంటంటే బేరిఘోష రిప్లేస్డ్ విత్ డ్రమ్స్ లైక్ దమ్మఘోష. 5th వచ్చేసరికి మనకి ఏంటంటే దమ్మ మహామతాస్. 6th వచ్చేసరికి ఏంటంటే రిపోర్టర్స్, పతివేదికాస్ అండ్ పులిసానిస్. 7th వచ్చేసరికి ఏంటంటే టాలరెన్స్, రిలీజియస్ టాలరెన్స్ సంబంధించి 7th వెరీ ఇంపార్టెంట్, ఇది పీవైక్యూలు అడిగారు. 8th వచ్చేసి ఏంటంటే రాయల్ ప్లెజర్స్ అన్ని గివప్ ఇచ్చేసి అండ్ రాయల్ ప్లెజర్ టూర్స్ ఉంటాయి కదా, దాన్ని బదులు దమ్మా టూర్స్ పెట్టినట్టు 8th ఎడిక్ట్. 9th ఎడిక్ట్ వచ్చేసరికి ఏంటంటే మోరల్ కండక్ట్ సంబంధించి దమ్మాలో. 10th వచ్చేసరికి ఏంటంటే గివింగ్ అప్ ఆఫ్ డిజైర్స్ కంప్లీట్లీ అండ్ రాయల్ ప్లెజర్స్. 11th ఎడిక్ట్ వచ్చేసరికి ఏంటంటే పాలసీ ఆఫ్ దమ్మా ఇస్ బెస్ట్ పాలసీ అన్నట్టు, దానికి సంబంధించి. అండ్ దెన్ 12th ఎడిక్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంతిజికా మహమ్మతాస్, ఉమెన్ వెల్ఫేర్ గురించి. 13th వచ్చేసరికి ఏంటి, కళింగ వార్ ఎలా యాటిట్యూడ్ చేంజ్ అయిందని. 14th వచ్చేసరికి మనకి ఏంటి అసలు రాక్ ఎడిక్ట్ పర్పస్ ఏంటి. అండ్ ఫర్ ది లాస్ట్ టైం మళ్ళీ చూసేద్దాం, ఇంకా వీ కెన్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్. అప్పుడు ఫస్ట్ ఎడిక్ట్ ఏంటి, ఫస్ట్ ఎడిక్ట్ వచ్చేసరికి యానిమల్ సాక్రిఫైస్ ప్రాహిబిషన్. సెకండ్ వచ్చేసరికి మెడిసిన్. థర్డ్ వచ్చేసరికి ఏంటంటే ఇన్స్పెక్టర్స్ లైక్ ఎవ్రీ 5 years లైక్ ప్రతివేదికాస్ అండ్ యుక్తాస్, రాజుకాస్. 4th వచ్చేసరికి ఏంటంటే బేరిఘోష రిప్లేస్డ్ విత్ దమ్మఘోష, వార్ డ్రమ్స్ రిప్లేస్డ్ విత్ ది దమ్మ. అండ్ నెక్స్ట్ 5th వచ్చేసరికి ఏంటంటే మహామతాస్. 6th లైక్ ఎవరికి, దమ్మ మహామతాస్. 6th వచ్చేసరికి ఏంటంటే రిపోర్టర్స్, ఎవరెవరు, పతివేదికాస్ అండ్ పులిసానిస్. 7th వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్, సెక్యులరిజం గురించి మాట్లాడతారు. 8th వచ్చేసరికి ఏంటంటే రాయల్ టూర్స్ బదులు దమ్మా టూర్స్కి పెట్టుకున్నారు. 9th వచ్చేసరికి ఏంటి, మోరల్ కండక్ట్, దమ్మాకి సంబంధించి మోరల్ కండక్ట్ 9th ఎడిక్ట్లో ఉంది. 10th వచ్చేసరికి ఏంటంటే ప్లెజర్స్ని గివప్ ఇచ్చేశారు. 11th వచ్చేసరికి ఏంటంటే పాలసీ ఆఫ్ దమ్మా బెస్ట్ పాలసీ అని. 12th వచ్చేసరికి ఇంతిజికా మహమ్మత అన్నట్టు, ఉమెన్ కోసం మళ్ళీ సపరేట్ జనరల్స్ లైక్ ఇన్ఛార్జెస్. 13th వచ్చేసరికి కళింగ వార్. అండ్ 14th వచ్చేసరికి అసలు రాక్ ఎడిక్ట్స్ ఎందుకు పర్పస్, రైట్. ఇప్పుడు మళ్ళీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ చూద్దాం. పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడెక్కడ చూసామంటే లారియా, నందన్గర్, రాంపూర్వ, సార్నాథ్, తోప్రా, మీరట్. లారియా, నందన్గఢ్, రాంపూర్వ, నిగాలిసాగర్, సార్నాథ్, తోప్రా, మీరట్ ఈ ప్లేస్లో చూసాం. తర్వాత ఏమైందంటే
ఒక పిల్లర్ లైక్ 2 పిల్లర్స్, ఒకటి తోప్రా నుంచి ఇంకోటి మీరట్, ఇవి రెండు కూడా ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్ అనే అతను మీరట్ అండ్ టోప్రా నుంచి 2 పిల్లర్స్ని ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. సో కొన్ని పిల్లర్స్కి ఏమో అసలు ఇన్స్క్రిప్షన్స్ లేకుండా ఉన్నాయి, లైక్ బుల్ క్యాపిటల్, లైక్ రాంపూర్వాలో. ఓకే, సో లైన్ క్యాపిటల్ వచ్చి వైశాలిలో, లైక్ మనకి లైన్ ఉంది కదా, 3 లైన్స్ ఉంటాయి, అది వైశాలి పిల్లర్ మీద ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ పార్ట్లో మనకి 3 పిల్లర్స్, లైక్ 3 లైన్స్ ఉంటాయి. సో అసలు ఎలా ఉంటాయి, లైక్ నార్మల్గా ఎక్కువ శాండ్ స్టోన్తో చేశారు మోనోలిత్స్. ఇవి మోనోలిత్స్ అంటే సింగిల్ పీస్ నుంచి చెక్కినవి. ఓకే, సో బేస్ అనేది లేదు, ఒక ప్లాట్ఫామ్ మీద రైజ్ అయి ఉంటుంది. సో సింబాలిజమ్స్ కనుక చూస్తే మనకి మెయిన్గా బుల్, రాంపురాలో బుల్ ఉంటుంది అని వినో, వైశాలిలో ఏమో మనకి లైన్ ఉంటుంది. బుల్ అంటే ఫర్టిలిటీ సింబల్, లైన్ అంటే లైక్ బుద్ధాకి సింబల్ డైరెక్ట్గా. అండ్ దెన్ ఎలిఫెంట్ అంటే నార్మల్గా మనకి బుద్ధ, లైక్ బుద్ధిస్ట్ ట్రెడిషన్ అండ్ బుద్ధ మళ్ళీ వాళ్ళ మదర్ భూమిలోకి ఎంటర్ అయినట్టు దానికి ఆ రిలేటెడ్ ఉంటుంది. నెక్స్ట్ స్పోక్డ్ వీల్, మనకి ధర్మచక్రం ఉంటుంది ఫ్లాగ్ మధ్యలో, అది ఇట్స్ లైక్ పేర్లో దాని పేరే ధర్మచక్ర. అండ్ నెక్స్ట్ హార్స్ దేనికి సింబల్ అంటే లైక్ అతని ఇంటి నుండి లైక్ సిద్ధార్థ గౌతమ్గా లైక్ గౌతమ్ సిద్ధార్థ బుద్ధగా మారిన ప్రాసెస్, లైక్ ఇల్లు వదిలేసారు కదా, దానికి సింబల్, రినౌన్సియేషన్కి సింబల్ హార్స్ అనేది. రైట్, సో ఫస్ట్ పిల్లర్ ఎడిక్ట్ ఏంటంటే సోషల్ కోడ్, సెకండ్ సిన్స్ గురించి లైక్ దమ్మ సంబంధించి, థర్డ్ సోల్కి సంబంధించి ఉంటే సోల్స్ ఇన్ దానికి సంబంధించి, ఫోర్త్ వచ్చి రాజుకాస్. ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఇంపార్టెంట్, పిల్లర్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఫిఫ్త్ వచ్చేసరికి ఇది ఢిల్లీలో ఉంటుంది ఇప్పుడు, లైక్ టోప్రా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు, యానిమల్ కింగ్ ప్రాహిబిషన్. సిక్స్త్ వచ్చేసరికి వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. సెవెంత్ వచ్చి ధర్మ మహామతాస్ సంబంధించి. అండ్ అదర్ ఇన్స్క్రిప్షన్స్ ఏమిటంటే లైక్ అశోక రిలేటెడ్, అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఒకటి, స్కిజమ్ ఎడిక్ట్ అని కూడా అంటారు, గిర్నార్ ఇన్స్క్రిప్షన్ ఒకటి, సుదర్శన్ లేక్, మనకి జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ అంటారు కదా, రుద్రదామన్ ఉంది, ఇదే గిర్నార్ ఇన్స్క్రిప్షన్ లేకపోతే జునాగఢ్ ఇన్స్క్రిప్షన్. రైట్, అండ్ దెన్ అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ సముద్రగుప్త గురించి కూడా రాసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాందహార్ ఇన్స్క్రిప్షన్ బైలింగ్వెల్, ఇది గ్రీక్ ఆ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. నిగాలి సాగర్ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ రుమ్మినేదై ఇన్స్క్రిప్షన్, లుంబిని సైడ్ ఉంటుంది, నేపాల్. లుంబిని అక్కడే కదా ఉంది నేపాల్లో, నిగాలి కూడా నేపాల్లోనే ఉంది. సన్నతి, కళింగ, సౌగార, మైనర్ రాక్ ఎడిక్ట్, లైక్ ఇంకా ఇవన్నీ బ్రహ్మగిరి. రైట్, అశోక లెగసీ కనుక చూస్తే వాట్ హీ డిడ్ వాస్ హీ యునైటెడ్ కంప్లీట్ మగధ పొలిటికల్గా. అండ్ లైక్ కళింగ వార్ ముందు వరకు చాలా కాంక్వెస్ట్ చేశారు, హీ కన్సాలిడేటెడ్ ది ఎంటైర్ కింగ్డమ్. తర్వాత టాలరెన్స్ని స్ప్రెడ్ చేసి, నాన్ వైలెన్స్ అండ్ ఆల్, మొత్తం పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ ఆల్మోస్ట్ త్రూఅవుట్ ఇండియా పెట్టారు కాబట్టి మొత్తం బాగా స్ప్రెడ్ చేశారు బుద్ధిజంని. కానీ లైక్ హీ వాజ్ టు బి క్రెడిటెడ్, ఫారిన్లో కూడా బుద్ధిజం ఉండడానికి కారణం. ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ బుద్ధిజంకి ఫస్ట్ గ్లోబల్ కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా, బికాజ్ హీ వాజ్ ద వన్ హూ సెంట్ టు మెనీ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ కదా బుద్ధిజంని, లైక్ శ్రీలంక కానీ లేకపోతే సౌత్ ఈస్ట్ ఇంకా అలాగా. మోడర్న్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే ఇప్పుడు మనకి చాలా వర్డ్స్ వస్తాయి, ఇవే కంటిన్యూస్గా వేరే లైక్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ ఆ ప్యాటర్న్ని ఫాలో అవుతారు ఇంచుమించు. సో సెంట్రలైజ్డ్ బ్యూరోక్రాటిక్ రూల్, సో చాలామంది ఆఫీసర్స్ ఉంటారు. సో ముందు స్వామిన్ అంటే కింగ్, అండ్ హీ వాజ్ ది కంప్లీట్ హెడ్ అన్నట్టు, ధర్మ ప్రవక్త కంప్లీట్గా. సో ఫైనల్ డెసిషన్స్ అన్ని కింగే తీసుకునేవాళ్ళు, స్వామిని తీసుకునేవాళ్ళు. అండ్ ఇతని కింద అఫీషియల్స్ ఉండేవాళ్ళు. రైట్, అండ్ ఆల్సో ఫీమేల్ బాడీ గార్డ్స్ వీళ్ళు కూడా ఉండేవాళ్ళు. సో వీ కెన్ సీ లైక్ ఉమెన్ కూడా లైక్ సెక్యూరిటీ సిస్టమ్స్లో పనిచేస్తారు. దాని తర్వాత స్పైస్ ఉంటారు, స్పైస్ని సంస్థ అంటారు. ఇక్కడ స్టేషనరీ స్పైస్ ఆ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు లైక్ పర్మనెంట్ స్పైస్ని సంస్థ అంటారు. వేరే వేరే ప్లేసెస్కి తిప్పుతూ ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళని సంచారీస్ అంటారు, సంచార. ఓకే, అండ్ వేరే కంట్రీస్ సైడ్ ఉన్న స్పైస్ ఏమో లైక్ ఎపిస్కోపీ, ఇపోరి, లైక్ అలాగా. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు ప్రతివేదికాస్ అండ్ పోలీస్ అని, వీళ్ళు కూడా సార్ట్ ఆఫ్ స్పై బట్ రిపోర్టర్స్ మెయిన్లీ. అమత్య అంటే హయ్యర్ అఫీషియల్స్ వీళ్ళు.
మనకి ఐఏఎస్ ఆఫీసర్స్ టైప్ అనుకోవచ్చు. మంత్రి లైక్ మినిస్ట్రియల్ కౌన్సిల్లో ఉంటారు అమాత్యాస్. తర్వాత నికాయాస్ అంటే వీళ్ళ కింద ఉన్న అఫీషియల్స్. తర్వాత మంత్రిన్, పురోహిత, పేరులోనే ఉందంతా, సేనాపతి, వీళ్ళంతా ఇంపార్టెంట్ పీపుల్. మహామతాస్ అండ్ అధ్యక్షాస్, దీస్ ఆర్ అఫీషియల్స్ లైక్ బ్యూరోక్రాట్స్ అనుకోవచ్చు. మహామతాస్, అధ్యక్షస్ వెళ్ళి. అమాత్యాస్ ఏంటంటే లైక్ మినిస్ట్రియల్ కౌన్సిల్లో ఇంపార్టెంట్ పీపుల్, ఎగ్జిక్యూటివ్ హెడ్స్ వీళ్ళు. తర్వాత నగరాధ్యక్ష, బాలాధ్యక్ష, ఇంకా మిలిటరీకి ఏమో బలాధ్యక్ష, మిలిటరీ, నగరాధ్యక్ష సిటీస్, టౌన్స్ వీటికి సంబంధించి. దాని తర్వాత ఇంకా కొంతమంది లైక్ రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు సమహర్తి. సంనిధాత్రి ఏమో ట్రెషరర్, సమహర్తి రెవెన్యూ కలెక్టర్. దాని తర్వాత దేర్ ఆర్ సమ్ సర్టెన్ టెస్ట్ కూడా ఉండేది, సో దట్ అమాత్య సూటబుల్ కాదో చెప్పడానికి. అక్షపాతాల ఆడిట్ ఆఫీసర్, ఆడిట్ ఆఫీసర్, రైట్. అండ్ దువారిక, అంతే, లైక్ ఐ థింక్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ కరెక్ట్లీ. దోవారిక వచ్చేసరికి ఏంటంటే ప్యాలెస్ సంబంధించి చెక్ చేసుకుంటారు. అక్షపాల వచ్చేసరికి ఏంటి, ఆడిట్ ఆఫీసర్. సో నెక్స్ట్ జానపద మనకి తెలిసింది, లైక్ పాపులేషన్ ఒక టెరిటరీని జానపద అంటారు, రైట్. అండ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ క్యాపిటల్స్ కనుక చూస్తే నార్త్ వెస్ట్ సైడ్ క్యాపిటల్ వచ్చి తక్షశిల, సువర్ణగిరి వచ్చి సౌత్, తోసిలి వచ్చేసరికి ఈస్ట్, ఉజ్జయిన్ వచ్చేసరికి వెస్ట్. ఓకే. అండ్ అశోక టైంలో కళింగ కూడా యాడ్ అయిపోయింది కొత్తగా, 5th. సో 5 ఇంపార్టెంట్ ప్రావిన్సెస్ ఏంటి, తక్షశిల అక్కడ నార్త్ వెస్ట్, తోసిలి వచ్చేసరికి ఈస్ట్, సువర్ణగిరి సౌత్, వెస్ట్ పార్ట్ వచ్చేసరికి ఏంటి, ఉజ్జయిన్ వచ్చి వెస్ట్ పార్ట్. సో ఇక్కడ మీరు లైక్ నార్మల్గా ఉజ్జయిన్ సెంట్రల్ పార్ట్ రావాలి. ఉజ్జయిన్ వెస్ట్ అంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ అటు సైడ్ కూడా కాంకర్ చేశారు కదా, అక్కడ నుంచి చూసుకుంటే ఉజ్జయిన్ సెంటర్లోనే వస్తుంది. ఓకే. సో ఇన్ఛార్జ్ ఆఫ్ లా లైక్ మనకు ఆల్రెడీ ఉంటారు వైస్రాయ్స్ వీళ్ళు. నెక్స్ట్ రాయల్ ఫ్యామిలీ లైక్ ప్రిన్సెస్ కానీ వాళ్ళని కుమారులు సారిపుత్ర అంటారు, రైట్. సో వీనో లైక్ ఇంపార్టెంట్ స్టేట్స్ కనుక చూసుకుంటే ఉత్తరపథ, దక్షిణపథ్, క్యాపిటల్స్ సువర్ణగిరి దానిలో మనం చూసాం, ఈస్ట్ ఇండియా తోసిలి, అవంతి ఉజ్జయిన్ క్యాపిటల్, కళింగ వచ్చేసరికి తషలి ఆర్ ధౌలి క్యాపిటల్. విలేజెస్ని ఏంటంటే లైక్ ప్రావిన్సెస్ని ఫర్దర్గా ప్రదేశికాస్గా డివైడ్ చేశారు. అండ్ ఈ ప్రదేశికాస్కి హెడ్ వచ్చేసి రాజుకాస్. ఓకే. దాని తర్వాత లైక్ యుక్తాసేన వాళ్ళు రాజుకాస్కి అసిస్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ నెక్స్ట్ గోపాస్, విలేజ్ హెడ్స్, లైక్ వీళ్ళు ఏంటంటే మనకి ఇందాక ట్యాక్స్ కలెక్టర్స్ చూసాం కదా, స్థానికాస్ హూ కలెక్ట్ ట్యాక్స్, వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు గోపాస్ అనేవాళ్ళు. అండ్ నెక్స్ట్ విలేజెస్ ఉండేవి గ్రామీణ, మనకు ఆల్రెడీ తెలుసు, గ్రామ వృద్ధ, పేర్లు ఇవన్నీ మనకు తెలిసినవే. సో మనకి లైక్ ఇంపార్టెంట్ కమిటీస్ కూడా ఉండేవి, గిల్డ్స్ లాంటివి. ఇండస్ట్రీకో కమిటీ, ఫారినర్స్ కమిటీ ఒకటి, దాని తర్వాత స్టాటిస్టిక్స్కో కమిటీ, లైక్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్, ట్రేడ్ కామర్స్కి కమిటీ, కానీ ఇందులో వెయిట్స్ అండ్ మెజర్స్ ఉండేవి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక కమిటీ, ట్యాక్స్ కలెక్షన్ ఒక కమిటీ. నెక్స్ట్ దుర్గపాల అంటే ఈజ్ ద వన్ హూ యాక్చువల్లీ చెక్స్ అబౌట్ ది ప్యాలెస్, కోర్ట్స్, ఫోర్ట్స్ అండ్ ఆల్, రైట్. అండ్ దెన్ హైయర్ ఆఫీసర్స్ లైక్ అంత మహామతాస్, వీళ్ళు సెక్యూరిటీ చూసుకునే వాళ్ళు. అండ్ దెన్ మనకి లైక్ పాదాధ్యక్ష అంటే ఇన్ఫాంట్రీ, లైక్ ఫుట్ సోల్జర్స్ అంటారు కదా, నడుస్తూ ఫైట్ చేసేవాళ్ళు, పాద అలా గుర్తుంచుకోండి. పాదాధ్యక్ష ఫుట్ సోల్జర్స్కి హెడ్ అనమాట. అశ్వాధ్యక్ష అంటే హార్స్ హెడ్స్, రథాధ్యక్ష అంటే చారియట్స్ హెడ్స్, హస్త్యాధ్యక్ష ఫిలోపతి అని కూడా అంటారు, మహాఫిలోపతి, సో ఎలిఫెంట్స్, రైట్. దాని తర్వాత 2 రకాలు ఉండేవాళ్ళు, మర్సినరీస్. లైక్ మర్సినరీస్ అంటే ఏంటంటే ఎవరైనా చెప్తే వాళ్ళని చంపేవాళ్ళు, సో దే ఆర్ కాల్డ్ ఎస్ బర్తియాకాస్. అండ్ మౌలా అంటే లైక్ వాళ్ళ వంశమే మొత్తం లైక్ వారియర్స్గా ఉండేవాళ్ళు. అండ్ నెక్స్ట్ కోశ అంటే ట్రెజరీ, నాకు తెలిసిందే, నథింగ్ మచ్ హియర్. క్షేత్ర అంటే ల్యాండ్, వీ నో దాట్. అండ్ ల్యాండ్లో ఎవరైనా ఉంటుంటే వాళ్ళు ఉపాసవ అంటారు, లైక్ టెనెంట్. అండ్ నెక్స్ట్ బాగా బలి, లైక్ ట్యాక్స్ ఉండేది 1/6 ట్యాక్స్. అండ్ దాంతో కొన్ని కొత్తగా వేరే ట్యాక్స్లు కూడా ఉండేవి. పిండకార అంటే లైక్
గ్రూప్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే పిజెంట్స్ ఏమైనా రెంట్గా ఉంటుంటే అవి ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది. హిరణ్య ఓన్లీ క్యాష్లో పే చేసే ట్యాక్స్. దాని తర్వాత కరా అనేది లైక్ ఫ్రూట్స్ గార్డెన్స్ ఎవరైనా వాడుతుంటే వాటి మీద పెట్టే ట్యాక్స్ ఇది కరా అనేది, రైట్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఉదక బాగా అంటే లైక్ ఇరిగేటెడ్ ల్యాండ్, ఇది ఎక్కువ ట్యాక్స్ ఉండేది మళ్ళీ ఈ ఇరిగేటెడ్ ల్యాండ్లో, బికాస్ కొత్తగా మనకి ప్రొడ్యూస్ అని వస్తుంది కదా, ఫుడ్ ప్రొడక్ట్స్ వస్తాయి కదా అందుకు. సో అగ్రికల్చర్ హెడ్ వచ్చేసరికి ఎవరంటే శితాధ్యక్ష. అండ్ నెక్స్ట్ మళ్ళీ డిఫరెంట్ వర్క్షాప్స్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్కి వచ్చేసరికి సూత్రాధ్యక్ష, సూత్ర అంటే దారం, సూత్రాధ్యక్ష. అండ్ చారియట్స్కి రథాధ్యక్ష. ఓకే. అండ్ మైనింగ్ మెటలర్జీ వీటికి మైనింగ్స్ వీటికి ఏమో అకారాధ్యక్ష, మైనింగ్స్కి అకారాధ్యక్ష. అండ్ నెక్స్ట్ మనకి తమ్రలిప్తి అనే ఏరియా, అక్కడ సీ పోర్ట్స్ లైక్ వెస్ట్ సైడ్ బరోచ్ చాలా ఇంపార్టెంట్. లైక్ తర్వాత బ్రిటిషర్స్ కూడా ఎప్పుడు ఆక్యుపై చేస్తారు బరోచ్ని. సో సీ పోర్ట్ ఉండేది ఇటువైపు, వెరీ ఇంపార్టెంట్ అప్పటి నుంచే, రైట్. దాని తర్వాత ఫోర్స్డ్ లేబర్స్ ఉండేవాళ్ళు, విస్టి ఫోర్స్డ్ లేబర్స్. అండ్ వీళ్ళ గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు అర్థశాస్త్ర గురించి, లైక్ ఇట్స్ సార్ట్ ఆఫ్ వాళ్ళ జాబ్ అన్నట్టు. బాండెడ్ లేబర్, స్లేవ్ లేబర్ ఇవన్నీ ఉన్నాయి అప్పట్లో. దాసస్ అంటారు, హైతాకాస్. సో ఎవరైనా అప్పు కడితే లైక్ అప్పు కట్టకపోతే దే బికమ్ దిస్ బాండెడ్ లేబర్స్ అండ్ ఆల్, రైట్. అండ్ దాని తర్వాత శ్రేణీస్ అంటే గిల్డ్స్, ఆల్స్ పుగా అని కూడా అంటారు. సో ఈ శ్రేణీస్ గిల్డ్స్కి హెడ్స్ వచ్చేసరికి జేస్తక దీస్ ఆర్ ది హెడ్ మర్చెంట్స్. అండ్ మౌర్యాస్కి మోనోపలి ఉండేది లైక్ రిగార్డింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్. లోహాధ్యక్ష, ఐరన్ మొత్తానికి లైక్ హెడ్ లోహాధ్యక్ష. లోహ అంటే మెటల్. అండ్ ట్యాక్సెస్, అర్బన్ ట్యాక్సెస్ శుల్క అంటారు. శుల్కం అంటే తెలుగులో ట్యాక్స్ అని, రైట్. దాని తర్వాత పన్యాధ్యక్ష అంటే ట్రేడ్కి సంబంధించి హెడ్. సంస్థాధ్యక్ష అంటే మార్కెట్స్కి హెడ్, మార్కెట్స్కి హెడ్. రూపాధ్యక్ష అంటే కాయిన్స్ ఇన్స్పెక్టర్. పౌత్వాధ్యక్ష అంటే లైక్ వెయిట్స్, వెయిట్స్. పన్యాధ్యక్ష పన్ను, ట్రేడ్, ప్రైస్ ఫిక్సేషన్, ఈ టారిఫ్స్ ఉంటాయి కదా దానికి హెడ్ పన్యాధ్యక్ష. సంస్థాధ్యక్ష అంటే సూపరింటెండెంట్ ఆఫ్ మార్కెట్స్. రూపాధ్యక్ష అంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ కాయిన్స్. సో లైక్ బుద్ధిజం కూడా మౌర్య టైంలో చాలా డెవలప్ అయింది. అట్ ద సేమ్ టైం లైక్ జైనిజం కూడా ఇట్ వాజ్ దేర్. చంద్రగుప్త మౌర్య వాజ్ జైన్ ఇన్ఫ్యాక్ట్, రైట్. దాని తర్వాత దండ, బాల. రిగార్డింగ్ దండ అంటే మనకి పనిష్మెంట్, దానికి సంబంధించి గుర్తుంచుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ప్రదేశ్ ట్రీస్ ఉంటారు. ప్రదేశ్ ట్రీస్ అంటే లైక్ దేవద ఆఫీసర్స్ హూ సప్రెస్ క్రిమినల్స్, ప్రదేశ్ ట్రీస్. మహామతాస్ అంటే వీళ్ళు జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఇస్తారు, ఇంపార్టెంట్ పీపుల్. మహామతాస్ ఆర్ ఇంపార్టెంట్ పీపుల్, వాళ్ళకి జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయి. బందగార అంటే లైక్ కారాగారం, జైలు అనమాట. ఓకే. సో 4 laws రిగార్డింగ్ కౌటిల్య మెన్షన్ చేసిన 4 laws ఏంటంటే ధర్మ, సేక్రెడ్ లా. దాని తర్వాత వ్యవహార, యూసేజ్ సంబంధించి, చరిత్రం. అండ్ నెక్స్ట్ రాజాసనం. సో ఈ లాస్ ప్రకారమే మనకి కంప్లీట్గా రూలింగ్ అనేది జరిగేది మౌర్యలో. నెక్స్ట్ మిత్ర అంటే ఎలై, రైట్. ఎలై అంటే ఏంటి, లైక్ ఫ్రెండ్ అన్నట్టు, లైక్ వేరే రాజ్యంతో మంచి పాలసీస్, ఇంటర్స్టేట్ పాలసీస్. సంధి, పీస్ ట్రీటీ. విగ్రహ అంటే ఆపోజిట్, లైక్ హాస్టిలిటీ ఉన్నప్పుడు, లైక్ వేరే రాజ్యం ఆపోజిట్గా ఉన్నప్పుడు. ఆసన అంటే టు కీప్ క్వైట్, నార్మల్గా ఏమైనా ఇష్యూస్ జరిగితే క్వైట్గా ఉండటం. వేరే 2 places మధ్యలో, 2 రాజ్యాల మధ్యలో యుద్ధాలు జరిగితే 3 రాజ్యం సైలెంట్గా ఉండడం, ఇట్ ఈస్ ఆసన. సో ఎవరైనా చాలా పవర్ఫుల్గా ఉంటే, లైక్ ఈక్వల్ పవర్ఫుల్ ఉంటే క్వైట్గా ఉంటారు. ఎవరైనా బాగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు లైక్ హాస్టిలిటీ, లైక్ వాళ్ళ మీద దాన్ని లైక్ వాట్ టు సే, వాళ్ళ మీద యుద్ధం చేయడానికి ప్రకటించడానికి మనం విగ్రహ అంటారు. వీక్ రాజ్యాల మీద విగ్రహ, స్ట్రాంగర్ రాజ్యాలతో ఏమో సంధి, పీస్ ట్రీటీస్. ఈక్వల్ ట్రీటీస్కి ఏమో ఆసన, సైలెన్స్. పాలసీ ఆఫ్ యానా అంటే ఏంటంటే మిలిటరీ ఎక్స్పెడిషన్, అంటే బయటికి పంపడం మిలిటరీని టు కాంకర్ అండ్ ఆల్. నెక్స్ట్ లైక్ సంశ్రయ, పాలసీ ఆఫ్ సంశ్రయ అంటే ఒకవేళ వీక్గా ఉన్నప్పుడు వేరే కింగ్తో లైక్ కొలాబరేట్ అవ్వడం అనుకోవచ్చు, వేరే కింగ్ దగ్గర షెల్టర్ తీసుకోవటం. నెక్స్ట్ డబుల్ పాలసీ ఆఫ్
ద్వైది భావ అంటే ఇఫ్ వన్ కెన్ ఫైట్ ద ఎనిమీ, లైక్ యూనో వేరే కింగ్తో లైక్ సంధి చేసుకొని వాళ్ళు ఇద్దరు కలిసి ఒక కింగ్ని డిఫీట్ చేయడం, అది ద్వైది అంటే టూ అలా గుర్తుంచుకోవచ్చు, డబుల్ పాలసీ. సో ఇది కొంచెం మనం డీప్గా వెళ్తున్నాం, అంత డీప్గా అవసరం లేదు, జస్ట్ పేర్లు అవి చూసుకుంటే సరిపోద్ది. రైట్. అండ్ నెక్స్ట్ మనకి సంధ్యాదక్ష ఉంటారు, అండ్ లైక్ వీళ్ళు పరిమితార్థ దూత అంటే మెసెంజర్ ఇలా గుర్తుంచుకోవచ్చు, దూత. నిశ్రీహర్త దూత ఫుల్ ఫ్లెజ్డ్ అంబాసిడర్. పరిమిత దూత అంటే లైక్ యూనో నెగోసియేషన్ మధ్యలో లేయర్. అండ్ శాసన్ హరదూత అంటే నార్మల్ మెసెంజర్. మోడర్న్ సొసైటీ కనుక చూస్తే వర్ణ సిస్టమ్ ఉండేది. అట్ ద సేమ్ టైం బుద్ధిజం, జైనిజం ఇవి దే ఛాలెంజ్డ్ వేదిక్ ఫిలాసఫీ అండ్ ఆల్. సోషల్ హైరార్కీ ఉండేది, పేట్రియార్కల్ సొసైటీ, రైట్. వైశ్యస్ లైక్ దే యూస్ టు ట్రేడ్. శూద్రస్కి సపరేట్ స్టేటస్ ఉండేది. చండాలస్ ఉండేవాళ్ళు. చండాలస్ ఆర్ అన్టచబుల్స్ కంప్లీట్లీ. శ్వాపకాస్ అని కూడా ఉండేవాళ్ళు. చండాలస్ అండ్ శ్వాపకాస్ ఇద్దరు అన్టచబుల్సే, డాగ్ బ్రీడర్స్ అంటారు శ్వాపకాస్ని. సో వాళ్ళు ఏంటంటే ఊరి చివరిలో ఉండాల్సి వస్తుంది. అంత అంటే చివరి, వాసయిన్ అంటే వాసులు, లైక్ చివరిలో ఉండే వాసులు. శూద్రస్ అండ్ శ్వాపకాస్. ఓకే. దాసస్ లైక్ స్లేవరీ ఉండేది, సర్వెంట్స్ ఉండేవాళ్ళు. మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కనుక చూస్తే అశోక టైంలో రాక్ పిల్లర్, ఇవన్నీ రాక్ స్తూప ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ ఉండేవి. సో దాని తర్వాత మళ్ళీ ఇన్నోవేషన్ ఏంటంటే లైక్ వుడ్ వాడడం కానీ, బ్రిక్స్ లైక్ స్టోన్స్ వాడారు. వుడ్ బ్రిక్స్ బదులు స్టోన్స్ వాడడం ఇలాంటివి జరిగాయి. అండ్ అశోక పిల్లర్స్ ఎక్కడికి రాంపూర్, లౌరియా, సార్నాథ్ ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. శాండ్ స్టోన్ వాడారు అక్కడ, మోనోలిథిక్ అండ్ ఆల్సో లైక్ శాండ్ స్టోన్తో చేయడం కానీ చూనార్లో ఇవన్నీ చూసాం మనం, రైట్. మహాబోధి టెంపుల్, బోధ్గయ, అశోకన్ టైంలో. సో ఇట్స్ ఇంపార్టెంట్ మహాబోధి టెంపుల్. దాని తర్వాత యక్షన్, వీళ్ళ డైటీస్ లైక్ వాళ్ళ ఫిగర్స్ కానీ లైక్ వాళ్ళ ఐడల్స్ కానీ ఇవన్నీ ఉండేవి. సో స్టోన్ పోర్ట్రేట్ ఆఫ్ అశోక ఎక్కడ? కంగన్హల్లీలో దొరికింది. కంగన్హల్లి ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. ఇట్ ఈస్ కంగన్హల్లి మనకి పీవైక్యూస్లో ఉన్నాయి ఈ ప్లేస్ అనేది. సో ఇట్స్ ఇంపార్టెంట్. ఆల్సో టోర్స్ ఆఫ్ న్యూడ్ మేల్ ఫిగర్ కూడా దొరికింది లోహనీపురలో, పట్నాలో ఉంది, బీహార్. లోహనీపుర బీహార్లో ఉంది. సో కంగన్హల్లిలో స్టోన్ పోర్ట్రేట్ ఆఫ్ అశోక దొరికింది. ఆల్సో మనకి తక్షశిల యూనివర్సిటీ, ఉజ్జయిన్, వారణాసి ఇక్కడ యూనివర్సిటీస్ ఉండడం, మళ్ళీ భద్రబాహు రాసిన కల్పసూత్ర కానీ, రైట్, ఇవన్నీ ఉన్నాయి. సో యూ కెన్ సీ సాంచి స్తూప, ధౌలి కేవ్, ఎలిఫెంట్ కేవ్ ఇది. నెక్స్ట్ యక్షిని ఫిగర్ మనం ఆల్రెడీ చూసాం కదా. సో దిస్ ఈజ్ మోనోలిత్. ఇది మోనోలిత్. ఇది శాండ్ స్టోన్తో కట్టింది, శాండ్ స్టోన్, రైట్. తర్వాత లైక్ పురాణ కిలా దగ్గర ఉన్నది, ఇది ఒక వెల్, బావి. సార్నాథ్ దగ్గర లైన్ క్యాపిటల్. అండ్ పాటరీ వచ్చేసరికి నార్త్ బ్లాక్ పాలిష్డ్ వేర్, NPBW, రైట్. అండ్ మనకి ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసరికి లైక్ చాలా కరోసి స్క్రిప్ట్ కానీ, పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న స్క్రిప్ట్, ఇవన్నీ లైక్ గ్రీక్, బ్రహ్మని స్క్రిప్ట్ ఉండేది, రైట్. సాంస్క్రిట్లో దొరికేది, పాలీలో ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సో ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ వీ గాట్ ది ఇన్స్క్రిప్షన్స్. సో వీఆర్ డన్ విత్ దిస్ ఆల్. ఇక డిక్లైన్ ఆఫ్ మౌర్యస్ కనుక చూస్తే ఫస్ట్లీ ఏమైందంటే అశోక తర్వాత ఏమైంది, బ్రాహ్మిన్ డామినేషన్ తగ్గేసరికి వీళ్ళ డిఫరెంట్ యాటిట్యూడ్, లైక్ వీళ్ళు ఆపోజిట్గా ఉన్నారు యాటిట్యూడ్ అనేది. తర్వాత అశోక ఆల్సో వాజ్ నెవర్ ఇన్ టు వార్స్ ఆఫ్టర్ కళింగ. సో మెల్లగా పవర్ కన్సాలిడేట్ అవ్వడం తగ్గిపోయింది, రైట్. మెల్లగా ఇంకా శాతవాహన, శుంగస్ వీళ్ళంతా వచ్చి దే ఆర్ ట్రైంగ్ టు రిప్లేస్ ద థింగ్, రిప్లేస్ ది మౌర్యన్ ఎంపైర్. సో ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం కానీ, ఎందుకంటే ఆర్మీ చాలా హ్యూజ్ కదా, లైక్ రాజ్యం చాలా హ్యూజ్ కాబట్టి ఇట్స్ వెరీ టఫ్ టు మెయింటైన్ కంప్లీట్లీ. సో అండ్ దాని తర్వాత ఏంటంటే లైక్ ఒక మంచి బార్డర్ లేకపోయేసరికి నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ నుంచి వేరే ఫారెన్ కింగ్స్ చాలామంది వచ్చేవాళ్ళు. సో ఇట్ యూస్ టు బి వెరీ టఫ్ టు మెయింటైన్. సో అన్నీ ఒకేసారి అవడం వల్ల మెల్లగా మౌర్యన్ ఎంపైర్ అనేది తగ్గిపోయింది. అశోక తర్వాత బృహదత్త తర్వాత దెర్ ఇస్ నథింగ్. శుంగ డైనెస్టీ వచ్చింది, పుష్యమిత్ర శుంగ. సో దట్స్ ద టైమ్ లైన్, రైట్. 324 to 187 తర్వాత పుష్యమిత్ర శుంగ. ఓకే. సో
దట్స్ హౌ మౌర్యన్ ఎంపైర్ గురించి. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ దాంట్లో మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ యునో 200 BC టు 300 AD. ఆ టైంలో అసలు ఫారిన్ కన్సల్టేషన్ ఎలా జరిగింది, ఆ కింగ్స్ ఎలా వచ్చారు, ఇండో గ్రీక్ రూలర్స్ లైక్ బ్యాక్ట్రియన్, కుషాన్స్, వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే. అండ్ బుద్ధిజం, జైనిజం సపరేట్ వీడియో ఉంది, దట్ వాజ్ ఆల్రెడీ డన్. సో దాని గురించి ఐఎమ్ నాట్ టాకింగ్ మోర్ అబౌట్ ఇట్. యా, థ్యాంక్ యూ.